స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు వంట వార్పు కార్యక్రమంలో భాగంగా వంకాయ కొత్తిమీర కారం కూర. దీన్ని చాలా సులభమైన పద్ధతిలో ఎక్కువ కష్టపడకుండా ఇది చాలా ఈజీగా చేసుకునేలాగా సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్గా చెప్పేస్తాను. ముందుగా నేను ఒక 8 వంకాయలు తీసుకుంటున్నానండి. నేను ఒక్కడనే ఉన్నాను ఇంట్లో తినేవాడిని కాబట్టి ఈ నల్ల వంకాయ తీసుకున్నాను. నిజానికి తెల్ల వంకాయ అయితే బాగుంటుంది. ఏ వంకాయ అయినా సరే మీరు గింజ కట్టకుండా ఉన్నంతసేపే, గింజ కడితే అసలు టేస్టే ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ స్టఫింగ్ కూడా చేసేసాను దాంట్లోకి. ఇదిగోండి స్టఫ్ చేసుకోవడానికి చక్కగా గుప్పిడి కొత్తిమీర వేసాను, 4 పచ్చిమిరపకాయలు, ఒక పావు స్పూన్ చింతపండు రసము, అలాగే తగినంత ఉప్పు, ఈ 4 కలిపి ఆడేసానండి. ఆడేసి పైనుంచి వేయడానికి గ్రేవీ అనమాట. ఇది కాయల్లో పెట్టుకున్నాక పైనుంచి వేస్తాను, లాస్ట్లో ఇది వేస్తాను అనమాట. ఇంతేనండి, సింపుల్. మీకు గుర్తుపెట్టుకోండి, తెల్ల వంకాయలు అయితే కొత్తిమీర కారాన్ని బాగుంటాయి. నల్ల వంకాయలు అంటే ఇప్పుడు నేను వాడుతున్నది ఇది బగారా బయంగాన్ని ఇలాంటి వాటికి వండుకోవడానికి చాలా బాగుంటుందండి. మధ్యలో పర్పుల్ కలర్ ఉంటుంది చూడండి, ఆ కాయ ఇది మెంతి కారం పెట్టుకోవడానికి, ఉల్లి కారం పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. కాయ దేనికి అలా రూపొందించారు. అఫ్కోర్స్ కొన్ని టైంలో మన దగ్గర ఉన్నాయి, తెచ్చామనుకోండి ఎలాగైనా వండుకోవచ్చు అండి, అది ఫైనల్గా అనమాట. కానీ పద్ధతి అయితే ఇలా చేయాలని చెప్తున్నాను అనమాట. ముందుగా నూనె వేసానండి, వేడైంది. కొంచెం పసుపు వేసాను దాంట్లో. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టి ఈ కాయల్ని వీటిలోకి విడుస్తున్నాను అనమాట. ఈ కాయల్ని ఇందులోకి వేస్తున్నాను చూడండి. ఇదండి కాయలు. కొంచెం ముందు వంకాయకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే నూనె లేకపోతే కూడా బాగుంటుంది, రుచి బాగుండదు. తప్పకుండా నూనె కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి వంకాయ కూరకి. ఇది మొత్తం కాయలు ఒకసారి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అంతా వేడి కూడా సమానంగా వాటన్నిటికీ తగిలేలా చేసుకుంటూ కొంతసేపు ఇలా ఉంచిన తర్వాత ఇప్పుడు దీని మీద ఇది మగ్గడానికి ఒక బౌల్ పెడుతున్నానండి. ఇది మగ్గుతూ ఉంటుంది, మధ్యలో కలుపుకుంటూ ఉండడమే. మధ్యలో ఇలా ఒక్కసారి పైనుంచి మనం మోర్లించిన మూత తీసి ఒక్కసారి కొంచెం పైనుంచి కింద నుంచి పైకి కాయ అంతా తిరుగుతూ ఉంటే మసాలా అది దాన్ని బాగా పడుతుందండి వంకాయకి. ఇది ఆల్రెడీ మెత్తగా అవుతుంది, కాయ కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఈ వంకాయ ఇలా ఉడుకుతూ ఉండగా సగం ఉడికిందనగానే పైన బౌల్ తీసేసి దాని ప్లేట్లో ఒక ప్లేట్ పెట్టాను, దానికి తగ్గ ప్లేట్ పెట్టి దాంట్లో నీళ్లు పోసానండి. ఇగో నీళ్లు పోసానమాట. దీనివల్ల కింద కూర అడుగంటిపోకుండా ఉంటుందన్నమాట. లేదంటే కొంచెం డ్రై అయిపోయి గట్టిగా అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఇది పెట్టామన్నమాట. ఇలా పెట్టి ఇంకా వంకాయ మిగిలింది కూడా బాగా ఉడికిపోతుంది. చూడండి, వంకాయలు ఆల్మోస్ట్ వాళ్ళు దగ్గరగా నేను వేసినటువంటి గ్రేవీ దగ్గరగా వచ్చింది. ఈ మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన కాయ ఉడికిపోతుంది మెత్తగా. ఆల్రెడీ ఇంకొక 5 నిమిషాలు అయితే వంకాయ ఉడికిపోయినట్టు అనమాట. కొత్త గ్రేవీ కూడా ఉంది ఇందులో. ఈ మూత తీసి ఒకసారి మీకు చూపిస్తున్నాను, అది ఇలా దగ్గరకు వస్తుందని. ఈ తడి మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే కింద ఎండిపోకుండా వస్తుందన్నమాట, కింద పార్ట్ అనమాట. అదే మళ్ళీ పెడుతున్నానండి. అయిపోయిందండి. గుమగుమలాడి కొత్తిమీర కారం వంకాయ కూర అంతా దగ్గర పడింది. ఒక్కసారి నేను కాయ చితికిపోకుండా ఉండేలాగా సాధ్యమైనంత వరకు కాయలాగే కనపడాలి అన్న ఉద్దేశంతో ఉంచుతాను. మెత్తగా అయిపోయింది, బ్రహ్మాండంగా తయారైందండి కూర. ఇంకా వేడివేడిగా తినేద్దామని ఇవి అన్నం కూడా పక్కన పెట్టేసానండి. మీరు ఈ వీడియో నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేస్తూ ఉండండి. మంచి మంచి వంటకాలు ఇలా చేస్తూ ఉంటాను. నూతన సంవత్సరంలో మళ్ళీ వంకాయ అంటే నాకు మహా ఇష్టం అండి. అందుకోసం వంకాయ మీద ఎక్కువ ప్రయోగాలు చేస్తుంటాను. థ్యాంక్ యూ అండి.